భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 18/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష పూర్ణిమ బుధవారం పౌర్ణిమ రాతిగల పౌర్ణిమ అయిపోయింది. పౌర్ణిమ ఈరోజు ఉదయం 8:54 వరకు, పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:59 వరకు, వర్జున్ రాత్రి 9:55 నుండి 11:25 వరకు, దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 11:31 నుండి 12:19 వరకు, సూర్యోదయం 5:50, సూర్యాస్తమయం 6, అమృత గడియలు తెల్లవారుజామున 5:29 నుండి ఉదయం 6:58 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 శుభకాలం, సాయంకాలం 5:30 నుండి 7:15 వరకు సాయంకాల శుభ సమయం, శూలయోగం ఉదయం 6:04, అతిగండ యోగం తెల్లవారుజామున 3:1, భవ ఉదయం 8:54, బాలవ రాత్రి 7:42. ఈరోజు వినాయక మహోత్సవాలలో 12వ రోజు. ఈ 12వ రోజున కూడా 11 రోజులు గణపతిని ఆరాధించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది కాబట్టి 11 రోజులు ఆరాధన చేసి వారం ఉదయాన్నే వినాయకుడి నిమజ్జనోత్సవానికి ఉద్వాసన పూజ చేసుకుని నిమజ్జనం చేసుకోవచ్చు. ఈరోజు వినాయకుడిని లక్ష్మీ గణపతిగా చివరి రోజు మనకు ఐశ్వర్యం అలాగే సంపదలు కార్యజయము కలగాల కాబట్టి లక్ష్మీ గణపతిగా ఆరాధన చెయ్యాలి. బిభ్రాణ సుఖ బీజ పూరకమలం మాణిక్య కుంభాంకుశం పాశాం కల్పలతంచ బాణకలిక ప్లోతే సరో నిస్వర శ్యామో రక్త సరోరుహేన సహితో దేవీ చయా స్వాతికే గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీ గణేశో మహాన్ అని చక్కగా ఈ 12వ రోజు కూడా లక్ష్మీ గణపతిగా కూడా ఆరాధన చెయ్యాలి. ఈ లక్ష్మీ గణపతి ఎలా ఉంటారంటే ఈయన ఇరువైపులా కూడా శ్రీదేవి అమ్మవార్లు ఉంటారు. ఇద్దరు కూడా శ్రీదేవి భూదేవి సహితుడై ఉండే ఇంకొక గణపతి మూర్తిగా కూడా లక్ష్మీ గణపతి కుడివైపున తిరిగి ఉండే తొండం ఉంటుంది. ఆయన కుడివైపు తిరిగి ఉంటుంది. విష్ణు అంశ కలిగి ఉంటాడు ఈ గణేశుడు. వైకుంఠంలో ఉంటాడు ఈ లక్ష్మీ గణపతి. కనుక కుడి ఎడమలలో కూర్చున్నటువంటి దేవేరులు ఇద్దరు చేతుల్లోనూ ఒక్కొక్క నల్ల తామర పూలతో పట్టుకుని అమ్మవారితో నల్ల తామర పూలు నల్ల కలువ పూలు పట్టుకుని ఉంటారండి వీళ్ళు. వీరికి కౌగిలించుకున్నట్లుగా భంగిమలు ఇద్దరిలా పట్టుకుని ఉంటారు. ఈయన ఉండేడు ఈ గణేశుడు తెల్లని శరీర కాంతి గలవాడు, ప్రకాశమానమైన అమృత ప్రవాహం అనిపించేలా ఉంటాడు. ఈయన 10 చేతులు ఉంటాయి. 10 చేతుల్లో పాశము, అంకుశము, ఖడ్గము, దానిమ్మ పండు, పెంపుడు చిలుక, కల్పలత, రత్నపాత్ర, అభయముద్ర కలిగి 10 ఆయుధాలతోటి 10 హస్తాలతోటి ఈయన చక్కగా విశేషంగా లక్ష్మీ గణపతి ఆరాధన విశేషమైన సత్ఫలితాలు ఇస్తాయి. అందుకే ధన సమృద్ధి, అందుకే లక్ష్మీ గణపతి హోమం అంటారు. విశేషమైన గణపతులు లక్ష్మీ గణపతి అన్నమాట. చివరి రోజు వచ్చింది ఆరాధన చేసుకుంటే అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పాం. ఈరోజు దినారంభ చక్రానుడి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. అలాగే ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓం ఈవేళ ప్రాంసు ఓం ప్రాంసవే నమః అనే విష్ణు సహస్రనామంలో ఉందన్నమాట. మిక్కిలి విస్తారముగు దేహము కలవాడకుడు చేత ప్రాంసు అని అనబడ్డాడు స్వామి. బలిచక్రవర్తి నుండి దానమును స్వీకరించి వామనమూర్తి ఒక పాదమును భూమిని కప్పి వేరొక పాదమును స్వర్గమును గప్పి బ్రహ్మాండమంతయు కూడా నిండి దివ్య వర్ణాలతో హరివంశమున ఆ విధంగా వర్ణింపబడ్డాడు. పోతనామాజులు భాగవతమునందు కూడా ఇంతింతై వటుడంతై మరియు దానంతై నభోదినిపైనంతై తొయ్యద మండలాగ్రమణ కల్లంతై ప్రభోరాశిపై అంతై చంద్రుని కాంతి అంతై ధ్రువునిపైనంతై అన్నట్లు చెప్పినట్లుగానే మనకి ఇంతింతవాడు అలా పుట్టివాడు అలా ఎదిగిపోతూ ఆయన ఆ వామనుడుగా ఉండి ఆ స్వర్గాన్ని భూమిని పాతాళ సర్వాన్ని కూడా ముల్లోకాలని కూడా ఆక్రమించినటువంటి వాడు. అటువంటి రమణీయమైన రూపంగా నిండి ఉన్నటువంటి స్వామిలో ప్రాంసవే నమః అన్నారు. ఆయన్ని అలా వర్ణించారు. రమణీయంగా ఉన్నాడు కాబట్టి అటు విశ్వరూపాన్ని మనోయజ్ఞమూర్తిగా మాధవుడు ప్రాంసు అనగా స్తవనీయుడయ్యాడు అని
మన విశేషంగా నామాల్లో మనకి ఈరోజు చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.